హలో అండి, అందరూ బాగున్నారు. వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మనం ఇంటికి గుమ్మడికాయ కట్టడం వలన ఎటువంటి లాభం ఉంటుందో తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం ఎంత ముఖ్యమో ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం, అంతే అవసరం. వాస్తుశాస్త్రం చెబుతుంది ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయని కట్టుకోవాల్సిందే అని చెబుతుంది వాస్తుశాస్త్రం. మన ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే ఎటువంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం. మరియు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి మీ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టి చూడండి, త్వరలోనే ఎంత మార్పు గమనిస్తారు. అయితే గుమ్మడికాయని కట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడే మీరు కట్టిన గుమ్మడికాయకు దైవశక్తి లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు వాస్తు ప్రకారం గుమ్మడికాయని ఏ విధంగా కట్టాలి, ఏ రోజున కడితే మనకి అంతా మంచి జరుగుతుందో తెలుసుకుందాం. అసలు గుమ్మడికాయను కట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి, గుమ్మడికాయను కట్టకపోతే జరిగే నష్టాలు ఏంటి మనము తెలుసుకుందాం. అలాగే గుమ్మడికాయను కట్టలేని వాళ్ళు ఏ వస్తువులను ఇంటి ముందు పెట్టుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందో తెలుసుకుందాం. ముందుగా మా వీడియోని ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సొంత ఇల్లు అయినా సరే, అద్దె ఇల్లు అయినా సరే, ప్రతి ఒక్కరి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయ లేకపోతే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుందని, అలాగే నరదృష్టి అనేది మనపైన చాలా ప్రభావాన్ని చూపుతుంది అని, దానివల్ల తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మన కుటుంబం బాగుండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా మనం ఇలాంటి పనులు చేయాలి. కొందరు మనం సంతోషంగా ఉన్నా చూసి ఓర్వలేరు. అలాంటి నరదృష్టి మన ఇంటి పైన పడితే ఎన్నో కష్టాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ తొలగిపోవాలన్నా, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ పోవాలన్నా మనం ఇంటిలోకి గుమ్మడికాయను తెచ్చుకొని కట్టుకోవాలి. గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. గుమ్మడికాయ శుభానికి సంకేతం. మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని ప్రసాదించే తత్వం గుమ్మడికాయకు ఉందని విశ్వాసం. కొత్త గుమ్మడికాయను తెచ్చుకొని ఏ రోజున కట్టుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. అయితే ఏ రోజున పడితే ఆ రోజున కట్టకూడదు. ఆదివారం లేదా గురువారం రోజుల్లో మాత్రమే గుమ్మడికాయని కట్టుకోవాలి. ఎందుకంటే ఈ 2 వారాలు భూతపేత పిశాచాలను అరికట్టే వారాలు. మరీ ముఖ్యంగా అమావాస్య నాడు కానీ, పౌర్ణమి రోజున కానీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. గుమ్మడికాయను కట్టుకోవాలనుకుంటే ఒకరోజు ముందుగానే ఇంటికి తెచ్చుకొని తరువాతి రోజున సాయంత్రం వేళ ఇంటి ముందు అలంకరించుకోవాలి. ఇంట్లో పూజ చేసుకొని గడపకు పసుపు కుంకుమలను పెట్టి ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి. ఒక మంచి గుమ్మడికాయను తెచ్చుకొని దాన్ని నీళ్ళతో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గుమ్మడికాయ పైన స్వస్తిక్ గుర్తు కానీ, ఓంకారం గుర్తు కానీ వేసి గుమ్మడికాయకు హారతి ఇచ్చి ఓం కాలభైరవాయ నమః అని చదువుతూ మీ ఇంటి ముందు గుమ్మడికాయను వేలాడతీయాలి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 2 అగరబత్తులను వెలిగించి గుమ్మడికాయ ముందు తిప్పాలి. ఇలా చేయడం వల్ల చెడు దృష్టి మీ ఇంట్లోకి ప్రవేశించకుండా గుమ్మడికాయతో పాటుగా ఉంటుంది. అలాగే మీరు ఈ గుమ్మడికాయను కట్టినప్పుడు దాంతో పాటుగా ఐశ్వర్య కాళీ యంత్రాన్ని జోడించి ఇంటి ముందు కట్టుకుంటే గుమ్మడికాయకు ఉన్న శక్తి మరింత రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడికాయ కుళ్ళిపోకుండా లోపలికి ముడుచుకుపోయి ఎండిపోతే చాలా మంచిది. ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయను కొన్నిసార్లు ఉన్నట్లుండి కుళ్ళిపోతాయి. దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. మీ ఇంటిపై నరదృష్టి ఎక్కువగా ఉంటే ఇంట్లో ఉన్న గుమ్మడికాయ ఒక్కసారిగా కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన గుమ్మడికాయను పారవేసి ఒక మంచి రోజు చూసి కొత్త గుమ్మడికాయను ఇంటికి తెచ్చి పూజ చేసి
ఇంటికి కట్టిన పాత గుమ్మడికాయని తీసి మరలా ఇది కట్టుకోవాలి. ఇది కట్టిన తర్వాత గుమ్మడికాయ మరలా త్వరగా కుళ్ళిపోతే ఇంటికి బాగా దిష్టి తగిలిందని అర్థం. ఆ గుమ్మడికాయతో ఆ దిష్టి అంతా పోయిందని అర్థం. ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోలేని వాళ్ళు ఇంటి ముందు కలబద్ద మొక్కను కట్టుకుంటే చాలా మంచిది. కలబద్ద మొక్క అదృష్ట మొక్కగా భావిస్తారు. గుమ్మం ముందు కలబంద మొక్కని వేలాడదీస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా మీ ఇంటికి ధనాదాయం బాగా పెరుగుతుంది. ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయను 1 సంవత్సరం మాత్రమే ఉంచుకోవాలి. అంతకన్నా ఎక్కువగా ఉంచుకుంటే గుమ్మడికాయ శక్తి నశించిపోతుంది. గ్రహాలు వచ్చిన రోజుల్లో అంటే గ్రహణాలు వచ్చిన రోజుల్లో అలాగే ఇంటికి మైల వచ్చినప్పుడు గుమ్మడికాయకున్న శక్తి నశించిపోతుంది. కాబట్టి అలాంటప్పుడు ఇంటి ముందు ఉన్న గుమ్మడికాయను తీసివేసి సూతకం అయిపోయిన తర్వాత మరలా కట్టుకోవాలి. అలాగే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో 1 నిమ్మకాయను తీసుకొని దాన్ని 2 ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమ వేసి మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మన ఇంట్లో ఎవరైనా వస్తే ముందుగా మన గుమ్మానికి ఉన్న గుమ్మడికాయ కనబడాలి. ఆ విధంగా మనం కట్టుకోవాలి. దాని ద్వారా వారి కంటి చూపు గుమ్మడికాయ పైన పడి మన ఇంటికి ఉన్న నరదృష్టి కూడా పోతుంది. ఇంటికి ఉన్న దరిద్రం కూడా మొత్తం పోయి అదృష్టం వస్తుంది. ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇల్లంతా ధనంతో నిండిపోవాలంటే ఈ విధంగా చేయాలి. ఏదైనా ఒక అమావాస్య రోజున సాయంత్రం సమయంలో గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీయండి. గుమ్మడికాయ మీద ముద్ద కర్పూరం వెలిగించి ఇంటి ముందు నిలబడి 3 సార్లు తిప్పుతూ దిష్టి తీయాలి. అలా దిష్టి తీసిన తర్వాత వెలుగుతున్న కర్పూరాన్ని దూరంగా పడేసి మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను పగలగొట్టేసి దానిలో కొంచెం పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకొని ఆ గుమ్మడికాయ ముక్కలని మీ ఇంటికి గుమ్మానికి 2 వైపులా పెట్టి మీరు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. లోపలికి కుడికాలు పెట్టి వెళ్ళాలి. తర్వాత రోజు ఉదయం ఈ గుమ్మడికాయ ముక్కలను తీసి పారవేయాలి. స్త్రీలు ఎప్పుడూ కూడా గుమ్మడికాయను కొట్టకూడదు. గుమ్మడికాయను కొడితే స్త్రీల గర్భసంచి జారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలా చేయకూడదు. మీ ఇంటిపైకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి చెడును మొత్తం గుమ్మడికాయ లాగేస్తుంది. కాబట్టి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలంటే ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. మీ ఇంటి ముందు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రధాన ద్వారం గుండానే ముక్కోటి దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోండి. ఇంటికి వాస్తు దోషాలు ఉన్నా మనకి పోతాయి. ఇల్లు ఎప్పుడు సిరి సంపదలతో నిండి ఉంటుంది. గుమ్మడికాయను కట్టుకోవడం వల్ల ఈ విధంగా చాలా లాభాలు ఉన్నాయి. ఈ విధంగా మీరు కూడా ఒక మంచి రోజు చూసి గుమ్మడికాయను కట్టుకొని అనేక లాభాలు పొందుతారని నమ్ముతున్నాను. మీకు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి. మీరు మీ యొక్క కామెంట్ని తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.